కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఉదయం కార్యాలయం తెరిచేందుకు సిబ్బంది వెళ్లగా అప్పటికే ప్రధాన ద్వారం గడి బయటి గదిలోని బీరువా పగలగొట్టి కనిపించాయి. 100 రూపాయల విలువైన స్టాంప్ పేపర్ల కట్టతో పాటు సాధారణ స్టాంపులు, ఇతర సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. వేలి ముద్రలు పడకుండా వేసుకున్న గ్లౌజులను నిందితులు అక్కడే పడేసి వెళ్లారు. 13,56,300 రూపాయల విలువైన స్టాంప్ పేపర్లు చోరీ అయినట్టు జిల్లా రిజిస్టర్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. పోలీసులు క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా 13.56 లక్షల విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను అపహరించుకుపోయారు. అధికారులు ఈ ఘటనపై ప్రజలను అప్రమత్తం చేస్తూ చోరీకి గురైన స్టాంప్ పేపర్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. బుధవారం విధులు ముగిసిన తర్వాత సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం ఉదయం కార్యాలయం తెరిచేందుకు రాగా ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగానే బయటి గదిలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న స్టాంప్ పేపర్ల బండిల్ను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలు చాలా పక్కా ప్రణాళికతో ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు దొరకకుండా గ్లౌజ్ ధరించి పని పూర్తయ్యాక వాటిని అక్కడే పడేసి వెళ్లారు. ఈ ఘటనపై జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి స్పందించారు. చోరీకి గురైన స్టాంప్ పేపర్ల మొత్తం విలువ 13,56,300 రూపాయలని నిర్ధారించారు. దొంగతనానికి గురైన సిరీస్ నంబర్లు ఉన్న స్టాంప్ పేపర్లను ప్రజలు ఎవరూ కొనవద్దని, వాటితో లావాదేవీలు జరపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ నంబర్ల స్టాంపులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు గాని, సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గాని సమాచారం అందించాలని కోరారు. చోరీకి గురైన స్టాంప్ పేపర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. 50 రూపాయల స్టాంప్ పేపర్లు కోడ్ నంబర్లు BA751201 నుంచి BA752000 వరకు, 100 రూపాయల స్టాంప్ పేపర్లు కోడ్ నంబర్లు DE815701 నుంచి DE816000 వరకు, DD827401 నుంచి DD828000 వరకు. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోని ఇంత పెద్ద మొత్తంలో స్టాంప్ పేపర్లు చోరీకి గురవటం అధికారులను విస్మయానికి గురిచేసింది.